రేషన్ కార్డుకి ఒక లోన్ మాత్రమే ఇస్తాం అని లేనిపోని షరతులు పెట్టి 49,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో ఉన్నటువంటి రైతు రుణమాఫీని తగ్గించుకుంటూ ఈరోజు 17,000 కోట్లకే తీసుకొచ్చారు. బడ్జెట్ కూడా 49,000 కోట్లు పెట్టకుండా 26,000 కోట్లే చేశారు. అందులో మళ్ళీ 17,000 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ కింద ఇచ్చారు. ఇది ఏ విధంగా సమంజసమని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బేషరతుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. ఇంకా అధ్వానమైనటువంటి విషయం ఏంటంటే 2 లక్షల లోపు రుణమాఫీ, ఎవరైతే 2 లక్షల పైచిలుకు రుణాన్ని కలిగి ఉన్నారో రైతులు, పైన ఉన్నటువంటి రుణాన్ని మీరు చెల్లించండి, ఆ తర్వాత మేము 2 లక్షలు ఇస్తామంటున్నారు. ఈరోజు పుస్తెల తాడులు పెట్టి వ్యవసాయానికి పెట్టుబడిగా పెడుతున్నటువంటి రైతు ఏ విధంగా పై డబ్బులు ఆ 50,000, 60,000, 2,000, 3,000 తీసుకొచ్చి కట్టే పరిస్థితి ఎందుకుంటుంది? కావాలని చెప్పి 2 లక్షల పైచిలుకున్నటువంటి రైతులందరినీ రుణమాఫీకి దూరం చేసి ఈరోజు పనికి రాని కండిషన్స్ పెట్టి ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది సహేతుకమైనటువంటి చర్య కాదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు 2 లక్షల లోపు రుణమాఫీని మీరు చేయాలనుకున్నారు కాబట్టి 2 లక్షల పైచిలుకు ఎంతైనా ఉండనియండి, మీ 2 లక్షల రూపాయలు మీరు వెంటనే బ్యాంకు ఖాతాలో జమ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజుల్లో మీరు గనక ఈ బేషరతుగా రైతు రుణమాఫీ చేయకపోతే మేము మా పోరాటాలని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే జులూరుపాడు మండలంలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. జులూరుపాడు మండలం నుంచి రైతుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. జులూరుపాడు మండలం నుంచి సీతారామ ప్రాజెక్టు నీళ్లు రావడం కోసం కెనాల్స్ తీశారు. డిపిఆర్లో లేనటువంటి ఇంకో కాలువని తీసుకొచ్చి వినోబా నగర్ మీదుగా సాగర్ కెనాల్లో కలిపేసి జులూరుపాడు మండలాన్ని ఎడారిగా మార్చాలని చూస్తున్నారు. జులూరుపాడు మండలం కావచ్చు, ఏనుకూరు మండలం కావచ్చు, కారేపల్లి మండలం కావచ్చు, ఈ మండలాలకి చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు రాబోతున్నాయి. ఈ సందర్భంగా మేము రైతు పక్షపాతిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీతారామ ప్రాజెక్టులో డిపిఆర్లో ఉన్న విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 8,000 కోట్లు ఖర్చు పెట్టింది. మిగతా 13,000 కోట్ల ఎస్టిమేషను, మిగతా 5,000 కోట్లు మీరు ఇచ్చి వెంటనే 10 లక్షల ఎకరాలకి నీరు అందించే విధంగా మీరు కృషి చేయాలి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు డిపిఆర్లు చేంజ్ చేసుకుంటూ మీ ఇష్టం వచ్చినటువంటి ఎస్టిమేషన్ చేసుకుంటూ మీ స్వలాభం కోసం 1 ఎకరా కూడా ఆయకట్టు పెంచకుండా ఆల్రెడీ నీళ్లు ఇస్తున్నటువంటి ప్రాంతానికే మళ్ళీ నీళ్ళు ఇచ్చి మేము ఆయకట్టు స్థిరీకరిస్తున్నామని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. మీరు వెంటనే ఇంకొక 5,000 కోట్లు శాంక్షన్ చేసి నీళ్లు ఇస్తారా, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి జుల్లూరుపాడు మండలం చాలా చైతన్యవంతమైనటువంటి మండలం. ఇక్కడ అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే ఉండదు. కాబట్టి జుల్లూరుపాడు మండలం విషయంలో ప్రతి ఎకరాకి నీళ్లు వచ్చే విధంగా, అలాగే జుల్లూరుపాడు మండలం ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు రుణమాఫీ వర్తింప చేసే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మా పార్టీ ఏదైతే పిలుపు ఇచ్చిందో అందులో భాగంగా ఈరోజు శాంతియుతంగా మేము మా పోరాటాన్ని మేము ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈరోజు ఈ విషయాన్ని మేము ముగిస్తున్నాం. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.